హలో టెకీస్, వెల్కమ్ టు టెక్ టాట్స్. టెక్ న్యూస్ 001కి స్వాగతం. గూగుల్ వన్ VPN సర్వీస్ని ఈ ఇయర్ అయితే ఎండ్ చేయబోతుంది. ఇది గూగుల్ వన్ సబ్స్క్రైబర్స్కి బోనస్గా 2020లో లాంచ్ చేశారు. దీన్ని ఎవరు యూజ్ చేయకపోవడంతో దీన్ని క్లోజ్ చేయాలని గూగుల్ డిసైడ్ చేసింది. ఇంకా ఇండియాలో సోనీ PS5 ప్రైస్ని 13,000 వరకు అయితే తగ్గించింది. రీసెంట్గా సోనీ PS5 స్లిమ్ని ఇండియాలో లాంచ్ చేసింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఈ స్లిమ్ ఇప్పుడు సోనీ ఫ్లాగ్షిప్ అవడంతో క్లియరెన్స్ సేల్ కింద PS5 ప్రైస్ అయితే కట్ చేసింది. మెటా AI అనే చాట్బోట్ని వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్లోకి ఇండియాలో లాంచ్ చేసింది. ఇది టెక్స్ట్ ప్రాంప్ట్స్ ద్వారా ఇమేజెస్ని అండ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని అయితే జనరేట్ చేస్తుంది. రియల్మీ ప్యాడ్ 2 ఏప్రిల్ 15న ఇండియాలో లాంచ్ చేయబోతుంది. ఇది వైఫై వేరియంట్గా రాబోతుంది. P1 సిరీస్ ఫోన్ అండ్ T10 వైర్లెస్ ఇయర్బడ్స్తో పాటు లాంచ్ అవబోతుంది. మైక్రోసాఫ్ట్ విండోస్ 11 స్టార్ట్ మెనూలో యాడ్స్ని రన్ చేయడానికి చూస్తుంది. ఇది ప్రస్తుతం బీటా టెస్టింగ్లో ఉంది. దీన్ని యూజర్స్ రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి మైక్రోసాఫ్ట్ యాడ్స్ రన్ చేయాలా వద్దా అని డిసైడ్ చేస్తుంది. ఒక టెక్ జైంట్స్ అయిన గూగుల్, మెటా, IBM, అమెజాన్ అండ్ ఇంకొన్ని కంపెనీస్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ని క్యాన్సిల్ చేయబోతున్నాయి. రిమోట్ ఎన్విరాన్మెంట్ కన్నా ఇన్-పర్సన్ ఇంటరాక్షన్స్ మిన్నా అని ఇలా అయితే డెసిషన్ తీసుకుంటున్నాయి. కొందరు మేనేజర్స్ అయితే టీమ్స్ మీద కంట్రోల్ లేకుండా పోతుందని కంప్లైంట్ చేస్తున్నారు. నోకియా క్లాసిక్ ఫోన్స్ అయిన 6310, 5310 అండ్ 230 మోడల్స్ని రీఇంట్రడ్యూస్ చేసింది. నోస్టాలజిక్ డిజైన్స్ విత్ అప్డేటెడ్ ఫ్యూచర్స్తో ఈ మొబైల్స్ని తీసుకురాబోతుంది. ప్రైజింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. డెల్ నుండి Alienware M16R2 గేమింగ్ ల్యాప్టాప్ ఇండియాలో లాంచ్ అయింది. ఇది ఇంటెల్ కోర్ Ultra 7, Ultra 9 CPU అండ్ NVIDIA GeForce RTX 4050 GPUతో రన్ అవుతాయి. శాంసంగ్ గెలాక్సీ AI ఫ్యూచర్స్ని ఓల్డ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయిన S21, S22, S23, గెలాక్సీ Z Fold 5, గెలాక్సీ Z ఫ్లిప్లో రిలీజ్ చేయబోతుంది. ఇంకా వీటిని One UI 6.1కి కూడా అప్డేట్ చేస్తున్నారు. ఒప్పో చైనాలో A3 ప్రోని రిలీజ్ చేసింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7050 SoC, అప్ టు 12GB ర్యామ్, ఇంకా 5000 mAh బ్యాటరీ, 6.7-inch AMOLED స్క్రీన్ విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో రిలీజ్ చేసింది. దీని ప్రైస్ వచ్చి మన కరెన్సీలో 23,000 నుండి 29,000 వరకు ఉన్నాయి. ఇది ఇవాళ టెక్ న్యూస్ అయితే. ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.